హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ టీఎఫ్ఏ కట్టుబానిస బొబ్బట్ల పాండు అలియాస్ గోపి. వెల్కమ్ టు టీఎఫ్ఏ కట్టుబానిస. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కమిటీ కుర్రాళ్ళు, ఏ మూవీ టు టాక్ అబౌట్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి దాదాపుగా 90% మందికి ఈ సినిమా నచ్చింది. కానీ ఒక 10% మందికి మాత్రం నచ్చలా. సరే, ఈరోజు ఎందుకు ఏంటి అన్నది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కెరియర్ది ఏముంది మావా, టీఎఫ్ఏ బాగుంది చాలా. ఒక కొత్త డైరెక్టర్, కొందరు కొత్త యాక్టర్స్, కొత్త టెక్నీషియన్స్, ఏ చిన్న సినిమా బై బడ్జెట్, నాట్ బై ద అవుట్పుట్. ఐ అడ్మిట్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కాకపోతే ఇద్దరు కవల పిల్లల్లోనే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అలాంటిది ఒక స్టార్ డైరెక్టర్తో ఇలాంటి యంగ్ డైరెక్టర్ని కంపేర్ చేసి ఇలా తీయలేదు అనడం మన విజ్ఞతగా వదిలేస్తున్నాను. అలాంటిది ఇలా కొత్త సినిమాతోనే, ఫస్ట్ సినిమాతోనే పెద్దగా ఫ్లాస్ లేకుండా తీసిన వంశీ గారికి నా హ్యాట్స్ ఆఫ్. రోడ్డు మీద తిరిగే స్టోరీ నుండి స్క్రీన్ మీద తిరిగే వరకు తీసుకొచ్చిన వంశీ గారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే ఈరోజు మనతో ఇద్దరు కసాయి అదే కరెక్ట్ మనుషులు ఉన్నారు. ఎనీవేస్, వీళ్ళతో డిస్కస్ చేసే ముందు మనం చూడాల్సిన ఒక రోల్ ప్లే ఉంది. అది చూశాక వీళ్ళతో మాట్లాడదాం. అది చూశాక మాత్రం అసలైన కథ మొదలవుద్ది. అది చూశాక మనం మాట్లాడుకుందాం. చూద్దాం. లెట్స్ బిగిన్ ద షో. ఎలా అయినా ఈ కథని సినిమాలో తీయాలరా. నాకు ఈ కథ మీద పిచ్చ నమ్మకం ఉంది అసలు. షోరా రానియా, నువ్వే మాట్లాడక. షోరా కాదు, షోరే. రానియా, నువ్వు వెళ్ళరా, నువ్వు చెయ్యి. ఇక్కడేమనుంటే ఇడు నేను ఉన్నాను కదా, మీ ఇద్దరం చూసుకుంటారా. థ్యాంక్స్ రా, తమ్ముళ్ళే ఉండే అన్నయ్యకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఏంట్రా అన్నీ వేరు చేస్తాం మమ్మల్ని. అయినా అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటావురా. నేను చూసుకుంటాను రా అవన్నీ. సరేరా, జాగ్రత్త అయితే. జాగ్రత్త రా. ఓకే రా, మీ జాగ్రత్త, మనోళ్ళంతా జాగ్రత్త. నేను వెళ్తాను రా. అవును, నువ్వు చెప్పాలరా. నువ్వు వెళ్ళరా నీ, నువ్వు వెళ్ళు. ఇంత నమ్ముతున్నారు నన్ను, అలాగే నేను నమ్మకం నిలబెట్టుకోవాలి, గట్టి కొట్టాలి. హైదరాబాద్ ఇంక మొదలెట్టాలి. ఎలా స్టార్ట్ చేయాలి? సార్ ఒక్క కథ చెప్పాలి సార్. లేదు బాబు, ఇప్పుడు ఎక్కడన్నా ఏం చెప్తున్నా. అదిరా అంకిత్ స్టోరీ. అది తిరిగిపోయిందిరా స్టోరీ నిజంగా. అండ్ ఆ నెరేషన్ ఏదైతే ఉందో పీక్స్, అసలు పీక్స్. మనం ఈ స్టోరీని అలా వదిలేద్దురా బాబు, అసలు ఇది ఒకటి చేయాలి. అందుకేరా అన్నీ వదులుకొని వచ్చాను దూరం. అదేరా, అర్థమవుతుంది. సరే, నాకు తెలిసిన ఒక ఆయన ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయనకి చెప్తాను. ఒకసారి నువ్వు వెళ్ళి కలిసి ఒకసారి నెరేషన్ ఇవ్వరా, ఇలాగేసాను. సరేరా. చెప్పమ్మా, ఏంటి? అది అంకిత్ కాల్ చేశాడు కదా సార్.
నువ్వేనది సరే స్టార్ట్ చేయ బాబు. ఓకే సార్. అది యాక్చువల్గా హీరో ఉంటాడు సార్. అది సార్ కదా. చాలా బాగుంది బాబు, ఎక్స్ట్రాడినరీ. మనం చేద్దాం ఈ స్క్రిప్ట్, మనం చేద్దాం. నిజంగానే సార్? చేద్దామయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బడ్జెట్ ఎంత అవ్వచ్చు బాబు? ఒక 6-7 crores తీసేచ్చు అనుకుంటున్నాను సార్. సరే మనం చేద్దాం బాబు. ఓకే సార్. సరే బాబు, అయితే నువ్వు వెళ్ళు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ సెట్ చేసుకుని నీకు చెప్తాను. సరే బాబు, అయితే నచ్చిందన్నారంట కదా సార్? బాగుందయ్యా. సో హ్యాపీ సార్. మరేమనుకుంటున్నారు, ఎలా స్టార్ట్ చేద్దామని? ఏంటి చెయ్యొచ్చు కానయ్యా, అంత బడ్జెట్ కొత్త పిల్లల మీద అంటే కొంచెం కష్టమే అయ్యా. కొంచెం బడ్జెట్ లో చేసుకోమను. కొత్త డైరెక్టర్, కొత్త యాక్టర్స్, కొత్త టెక్నీషియన్స్ అంటే మనం కొంచెం బడ్జెట్ లో చేసుకుంటే సింపుల్గా ఉంటుందేమో. అవునా? లో అంటే ఎంతలో సార్? ఒక 2 CRలో చేసామను బాబు, సరిపోతుంది. అదేంటి సార్, అలా అయితే అవుట్పుట్ ప్రాబ్లం అవుతాను. అవుతుంది, కాకపోతే ఆయన చెప్పిన స్టోరీకి ఈ బడ్జెట్ చాలు. ఎందుకంటే ఆ స్టోరీలో అంత పసలేదయ్యా. నేనైతే ఆ 2 CRకి చేసేయడానికి రెడీ. బయట మీకు అది కూడా చెప్పరు. అయినా ఆయన నెరేషన్కి మనకు అలా అనిపించింది, కానీ ఆ స్టోరీలో నిజంగా అంత లేదయ్యా. 2 CRకి చేస్తే నేను రెడీ అని చెప్పుండే. ఏం బాబు? ఓకే సార్, చెప్పి చూస్తాను ఒకసారి. హ్యాపీయా? నీ వల్ల ఇదంతా చాలా హ్యాపీ. సరే అయితే నేను ఒకటి చెప్తాను, వింటావా? ఏంట్రా? నాకెందుకో నువ్వు ఫస్ట్ ఈ స్క్రిప్ట్తో చేసే బదులు ఇంకో స్క్రిప్ట్ చూసుకోవడం బెటర్ అనిపిస్తుందిరా. అదేంట్రా అలా అంటావు? ఎందుకంటే నాకెందుకు ఇది వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. అదేంట్రా, ఎందుకు అలా అంటున్నావు? అంతే, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కూడా అదే అంటున్నాడు. అయినా ఏంట్రా అలా మాట్లాడతావు? ఆడెవడో అంటే నేను అసలు ఏం చెప్పొచ్చాను రా మా ఇంట్లో. ఇదే తీయాలరా, ఎంత కష్టమైనా ఇదే తీయాలి, ఇదే తీస్తాను కూడా. ఏం జరిగినా, ఎంతో దూరం వెళ్ళినా నేను మా ఇంట్లో అందరినీ అక్కడ వదిలేసి వచ్చిందే దీనికోసం. దీన్ని వదలలేనప్పుడు ఇదే తీస్తాను, దీంతో హిట్ చేస్తాను. వా, ఏమి కష్టం, ఏమి డెడికేషన్. ఇది అవుతుందా అవ్వదా, ఎవరన్నా ఏమని అనుకుంటారా, అసలు ఏమనుకుంటారు మన కోసం అని కాకుండా ఇది అవుతుంది, ఇది అయ్యి తీరుతుంది అని ఏ పని చేసినా, ఏదైనా అయ్యి తీరుతుంది అని ప్రూవ్ చేశారు వంశీ గారు. మీరు హ్యాట్స్ ఆఫ్ మీకు. మీరు మీ పని చేశారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకా పని ఉంది చేయడానికి. నేను అది చెయ్యాలి, చేస్తాను. ఏం బాబు పూలకుండి? నేనేమన్నా భయ్యా, బాగుందని కదా ఇచ్చాను రివ్యూలో. నాస్టాల్జియాకి పెద్ద ఫ్యాన్ కాదు, అయినా కానీ
సెకండ్ హాఫ్లో వచ్చిన ఒక నాస్టాలజియా సాంగ్కి నువ్వు ఎమోషనల్ అయ్యావు, అవునా? నువ్వు ఒక పాటకి ఎమోషనల్ అయ్యి మళ్ళీ ఈ సినిమాలో ఎందుకు నీకు అన్ని పాటలు అనిపించింది, అంతేనా నువ్వు అనాల్సింది? ఈ భయ్య ఇది కూడా చూసాను. అయినా నాస్టాలజియా అంటున్నారు కానీ నాకు పెద్ద కనపడట్లేదు. నాకు డౌట్, ఆ లీడ్ ఎవరైతే ఉన్నారో ఆడేమన్నా ప్రొడ్యూసర్ కొడుకా? అంటే అంత ఎలివేషన్ ఎందుకు, దేనికి అన్న ఫీల్ అన్నమాట. అవన్నీ నీకెందుకు భయ్యా, అసలు అవన్నీ నీకెందుకు? అసలు ఇవే నేను మానుకోమన్నాను. అసలు నీకు రివ్యూ ఇవ్వరా బాబు అని చెప్తుంటే నువ్వేదో ఒక పర్సనల్ ఎజెండాతో మాట్లాడతావు ఏంటి, నాకు అర్థం కాదు. సరే, నీకు ఎలాగో ఆ సలార్లో ఎలివేషన్స్ నచ్చలేదు, దాంట్లో హీరో అలాగొచ్చాడు అంటావు కాబట్టి నీకు నచ్చలేదు. సరే, అది అడ్మిట్ చేసి ఒప్పుకుందాం, పోనీ ఇప్పటికి ఒప్పుకుందాం. నీకు ఈ సినిమాలో ఎలివేషన్లు ఎక్కడ కనిపించే? నువ్వు అంటున్నా, నువ్వు చూపించిన ఫుటేజ్ బట్టి పోనీ అదే తీసుకుంటే ఆ సిచ్యువేషన్లో హీరో ఒక ఏంటది ప్రచారాల్లో భాగంగా ఒక స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ 10 మందికి నచ్చింది కాబట్టి వాళ్ళందరూ చప్పట్లు కొట్టడమో ఎల్లేయడమో ఏదో చేశారు. అది నీకు ఎలివేషన్లా కనిపిస్తుందా? సరే, పోనీ అలా చేయకుండా ఎలా చూపించాలి? ఇలా మైక్ ఒక్కొక్కడికి పెట్టి నీలా రివ్యూ ఇవ్వమని చెప్పాలా? అలా కానీ చెప్పాడు అనుకో డైరెక్టర్, నువ్వే మళ్ళీ అని దొప్పుతావు. అర్థమైనా? నీకు ఫస్ట్ థింగ్ ఏది తెలీదురా, ఏది తెలీదు. అయినా సెకండ్ హాఫ్లో మూవీ ఏటో డ్రిఫ్ట్ అయిపోతుంది భయ్యా. అసలు స్టోరీ ఏదైనా ఇంకేదో అనుకుని తీసారా? రే నువ్వు సినిమా మిస్ అయ్యావరా. స్టార్టింగ్ సినిమా నువ్వు మిస్ అయ్యావు, ఇది పక్కారా. ఎందుకు చెప్పనా, సినిమా స్టార్ట్ అయ్యేదే రాజకీయాలతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ అదే. నువ్వు డ్రిఫ్ట్ అయిపోతుంది అన్న పాయింట్ నాకు అర్థమైంది. రాజకీయాలు అంటాడంటావు, తర్వాత ఇంకేదేదో అంటాడంటావు, అదే పండగ కోసం అంటాడంటావు. బేసికల్లీ సినిమా స్టార్ట్ అయింది, సినిమా టైటిల్ కార్డ్ వచ్చింది కూడా ఎక్కడ వస్తుంది? ఆ జాతరలోనే వస్తుంది. సో జాతర అండ్ ఎలక్షన్స్ ఇస్ ద మెయిన్ పాయింట్ అక్కడ. అర్థమైందా? కాకపోతే డైరెక్టర్ కొత్త కాబట్టి కొంచెం ఆ టైం లిమిటేషన్స్ని మైండ్లో పెట్టుకోకుండా ఇంకా చాలా ఏంటది ఇష్యూస్ని అడ్రస్ చేశాడు, బాగా అడ్రస్ చేశాడు. అది తప్పు అనకూడదు. ప్రతి దాన్ని మంచిగా అడ్రస్ చేసినప్పుడు ఆ క్లైమాక్స్ అన్నది అంతగా ఎఫెక్టివ్గా చూపించలేక సింపుల్గా తగ్గొట్టాడు. అదే. బట్ ఏదైనా అందరికీ అర్థమైంది, ఇది పాయింట్ అని చెప్పేశాడు. ఇన్ని నోట్లు వచ్చి అన్నట్టు మాట్లాడుకున్నారు, ఓకే కాదని అన్నాం. కాకపోతే ఆ ఫ్లానే పట్టుకొని అది నెగిటివ్ అనకూడదు మనం. మిగతా సినిమా ఎగ్జిక్యూషన్ అంతా చూడాలి. సినిమా అందరికీ నచ్చేసింది కూడా అక్కడ చాలా మట్టికి, నీకు తెస్తే. ఈ భయ్యాకు తెలిసిపోయిందా, ఇచ్చేసాడా? అయినా న్యాచురల్గా లేదు భయ్యా. ఎందుకంటే 90s కిడ్స్ అందరూ అప్పట్లో ఏం చేశారు, లిస్ట్ రాయండి, ఆ లిస్ట్ రాసి లైన్గా అవన్నీ పెట్టండి అన్నట్టు ఉంది. అది ఆర్గానిక్గా లేదు, నాకు అనిపించలేదు. ఓడి అమ్మ, నీకు బుర్రే కాదరా, సెన్సెస్ కూడా లేవు. లేకపోతే న్యాచురల్గా లేకపోవడం ఏంట్రా? మా అందరు కనెక్ట్ అయింది, చాలామంది కనెక్ట్ అయింది అది. అర్థమైంది, అందుకే ఈ సినిమా హిట్ అయింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నాకు తెలిసి నువ్వు బయటికి వెళ్తానని ఉంటావు చిన్నప్పుడు, 2 పీకి ఇంట్లో కూర్చోబెట్టి ఉంటారు. అదే, నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు బయటికి వెళ్ళి ఇది జరిగింది అది జరిగిందని చూసే ఉండవేమో. అదే, లేకపోతే నువ్వు ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నావు అక్కడే బతుకుంటావు, ఎక్కడ బతుకుంటావు నువ్వు. అర్థమైందా? అసలు నువ్వు చెప్పింది అయితే ఇన్వాలిడ్ పాయింట్ రా, చల్ ఇన్వాలిడ్ పాయింట్. అసలు నువ్వు మాట్లాడక చల్ చల్ చల్. అయినా ఈ సినిమాలో ఒక లీడ్ యాక్టర్ వెళ్ళి ఒక లీడ్ యాక్ట్రెస్కి ఎక్కడ పడితే అక్కడ ముద్దులెడుతున్నాడు భయ్యా. అలా పెడితే యూత్ విల్ ఇన్ఫ్లుయెన్స్ కదా. జనరల్గా యూత్ దీన్ని చూసి, అంటే ఆ తర్వాత అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తుంది దీన్ని. అందుకని యూత్ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓరు బాబు ఇలాంటివి కానీ బయట చేస్తే చిట్కేసి కట్టి కొట్టేస్తారా. అదేనా, నువ్వు ట్రై చేయి ఒకసారి కావాలంటే. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారంట. ఇన్ఫ్లుయెన్స్ అది నువ్వు మాట్లాడుతున్నావు కదరా, ఇన్ఫ్లుయెన్స్ కోసం. ఇన్ఫ్లుయెన్స్ చేసేదే నువ్వురా, నీ తొప్పస్ మూవీ రివ్యూస్తో. అర్థమైందా? యాక్చువల్గా నువ్వు మానేయాలి. నువ్వు మానేసావా? నీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్స్పైర్ అవుతున్నారు కదా మరి అందరూ, నువ్వు మానేసావా? ఇదే మూవీ ఓటీటీలో కానీ రిలీజ్ అయితే అంతే, స్కిప్పే. ఎందుకు చెప్పనా,
అసలు ఎవడు ఏ క్యారెక్టర్ కూడా చెప్పకుండా సినిమా స్టార్ట్ చేసాడు. అసలు నువ్వు ఎవడవే, నీ స్టోరీ నాకు ఎందుకు అని అనిపిస్తుంది మనకి. నాకు తెలుసురా నువ్వు పెద్ద స్కిప్ బ్యాచ్ గడవని. నాకు తెలుసు అక్కడ ఎంత చెప్పేయడానికి 10 11 క్యారెక్టర్లు ఉన్నాయిరా. చెప్తాడు, కొంచెం వెయిట్ చేయి. అయినా నా డౌట్ ఏంటంటే నీకంత పేషెన్స్ లేనప్పుడు, నీకంత ఓపిక లేనప్పుడు నువ్వు అసలు థియేటర్లకు ఎందుకు వెళ్తున్నావు? థియేటర్కి ఎందుకు వెళ్తున్నావు? సినిమాలకి ఎందుకు వెళ్తున్నావు? రివ్యూలు ఎందుకు ఇస్తున్నావు? నాకైతే అర్థం కావట్లే. డబ్బుల కోసమా? నువ్వు అంత పేషెన్స్ లేకపోతే ఇంట్లో కూర్చో. నేను ఎవడు అంత కష్టపడి వెళ్ళమంటుంది? ఈసారి గట్టిగా చెప్పాలి. అయినా ఆ ఫైనల్లో ఆ వాయిస్ ఓవర్ ఏంటి భయ్యా, స్పూన్ ఫీడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా సినిమాని మా స్టోరీని ఇలా చూడండి అని వాళ్ళే చెప్పేశారు. అలా స్పూన్ ఫీడ్ చేస్తే నాకు నచ్చదు భయ్యా. ఒరే బాబు, అంత సినిమా ఎమోషనల్గా చూసిన తర్వాత ఇంకా వాయిస్ ఓవరే ఇంపాక్ట్ కలిగించింది ఆడియన్స్కి. ఎందుకంటే క్లైమాక్స్లో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యింది మూవీ. అది అయిన తర్వాత కొంచెం మళ్ళీ రిటర్న్ ఈ మూవీ అంతా మనం ఏం ఎక్స్పీరియన్స్ అయ్యాం అన్న దాంట్లోకి రావాలంటే ఆ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అయినా వాయిస్ ఓవర్లో ఏముంది, ఇది నా కథ, నా చిన్నప్పుడు కథ, మనందరూ చేసిన కథ అనే ఉంది. అర్థమైందా? దాంట్లో మీరు స్పూన్ ఫీడ్ చేయడానికి ఏంటి లేదు. ఇంకా నీ రివ్యూస్ని ఇమ్మెచ్యూర్ రివ్యూస్ అంటారేమో నీ భయంతో స్పూన్ ఫీడ్ చేశారు. అంటే మనం నెగిటివ్ ప్లాట్ చెప్పాం కదా, అది అందరూ అడ్మిట్ చేయాలంటే స్పూన్ ఫీడ్ చేశారని ఒక మాట చెప్పేస్తే అయిపోద్దేమో అనుకుంటున్నాం. బట్ అది బ్లఫ్ అవ్వదు గురు. నువ్వు అసలు నువ్వు మాట్లాడకు. నీ మాట్లాడి వాంతి వచ్చేస్తుంది నాకు. నాకు ఇంక మాట్లాడి ఇంక నీకు డైరెక్ట్ కట్టిడికి ఇప్పుడు చెప్పాలి గట్టిగా. అయినా సినిమా అయిపోయింది అనుకునే టైంకి ఇంటర్వెల్ అన్నాడు భయ్య. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, ఒకడు ఉంటాడు, ఆడు గొడవ అవ్వగానే ఊర్లోంచి వెళ్ళిపోతాడు, ఆయన తీసుకురాడు. ఆయన లేకపోతే మనకు ఊళ్ళో జాతర జరగదు, అది జరగదు, ఇది జరగదు అని చెప్తారు. కానీ ఇళ్ళని వీళ్ళుకా అని అడిగితే ఎన్న వచ్చేస్తాడు. ఏంటి భయ్య ఇది? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను రా ఈ వీడియోలో, నీకోసం మళ్ళీ చెప్తే నేను. డైరెక్టర్ చాలా విషయాలు మైండ్లో పెట్టుకొని చాలా చూపించాలని అనుకొని చాలా చూపించడం కూడా పర్ఫెక్ట్గా చూపించడంతో ఆ టైం అన్నది ప్రతి సీన్ తీసుకోవడం అన్నది జరిగింది. దానివల్ల క్లైమాక్స్ ఫాస్ట్గా అయిపోవాల్సి వచ్చింది, అయిపోయింది. అర్థమైందా? అది అందరికీ అర్థం అవ్వడం కోసం అంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాల్సి వచ్చింది. బికాస్ మిగతా కాన్సర్న్స్ని, మిగతా ఇష్యూస్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేద్దామని. అంటే మిగతా సినిమాతో కాంప్రమైజ్ అవ్వకుండా క్లైమాక్స్ ఒక్క దగ్గర కొంచెం కాంప్రమైజ్ అంటే సరే ఆ ఫ్లా ఉంది కాదన్నా ఒప్పుకుంటున్నాం. అయినా ఆయన కొత్త డైరెక్టర్, ఆయన నుంచి ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేయడం ఎలా? నువ్వే ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్నాళ్ళుగా రివ్యూస్ ఇస్తున్నావు, నువ్వే పెద్ద ఇన్ని ఎక్స్పీరియన్స్డ్ గైడ్లాగా ఇన్ని ఫ్లాస్తో ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటావు. ఆయన ఎంత చెప్పు, ఆయన కొత్త కదా, లెట్ హిమ్ కోప్ అప్. తను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా ఎలాగైతే ఇస్తే అప్పుడు చెప్పు, ఇన్ని మాటలు చెప్పు. అర్థమైందా? నీ బిర్యానీ తీరేసి ఇక్కడ తేకు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు మూవీ రివ్యూవర్స్ మాత్రం కాదురా, మీరు మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్. అర్థమైందా? మీ మూవీ రివ్యూస్తో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఒక్కొక్కటి. మీరు మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్, రివ్యూవర్స్ మాత్రం కాదు. ఇది మాత్రం పక్క. ఇంకా మీతో ఇంకెంతకు మించి అంటే డిస్కస్ చేసినా మీరు మాట్లాడుతూనే ఉంటారు, అందుకే మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది ప్రతి ఎపిసోడ్. సో ఇంకా మాటలు లేవు, ఇంక ఇదైతే ఫిక్స్. నేను చెప్పేది మీకు అర్థం కాదని నాకు తెలుసు, మీకు అర్థం కాకుండా వాళ్ళకి అర్థమైంది కాబట్టి అది చాలు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు TFI కట్టుబాన్స్ అయిన గోపికి, బొబ్బట్లు, పాండుకి సెలవు. సైనింగ్ ఆఫ్.